తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన భూవరాహ స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శన అనంతరం టీటీడీ బోర్డు ఎక్స్ అఫీషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ముద్దాడ రవిచంద్రతో ప్రమాణ స్వీకారం చేయించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి ముద్దాడ రవిచంద్రకు శ్రీవారి తీర్థప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని కూడా అందజేశారు. కోట్లాది మంది భక్తులు కొలిచే శ్రీవారికి సేవ చేసే భాగ్యం కలగటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. సామాన్య భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లో మరింత పారదర్శకత తీసుకువస్తామని హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతను అప్పగించిన సీఎం చంద్రబాబుకు ముద్దాడ రవిచంద్ర ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. గత నెల అంటే ఫిబ్రవరి నెల 6వ తారీఖున పూర్తి అదనపు బాధ్యతల కింద తీసుకోవటం జరిగింది. తర్వాత ప్రభుత్వం పూర్తి స్థాయి బాధ్యతలు కూడా తీసుకోమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అందుకు ఈరోజు ఇక్కడ పూర్తి స్థాయి యోగ బాధ్యతలు తీసుకునే అదృష్టం కలిగింది. గత నెల రోజుల్లో వివిధ వర్గాలతో మాట్లాడుతూ చాలా నేర్చుకున్నాము. ఒక భక్తుడిగా సాటి భక్తులకి ఏం చేయాలి అన్నది ఆలోచన చేస్తూ ఉన్నాం. చాలా మంది నుంచి చాలా సూచనలు వచ్చున్నాయి. అది వ్యక్తిగతంగా కూడా నేను కూడా అనుభవిస్తే కానీ తెలియదంటారు. కాబట్టి ఒకసారి ఎక్స్పీరియన్స్ వివిధ మార్గాల ద్వారా వెళ్ళి ఏం ఎగ్జాక్ట్గా జరుగుతుంది తెలుసుకొని భక్తులకి ఒక మంచి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కలిగేటట్టు, సుఖంగా దర్శనం అయ్యేటట్టు, ప్రశాంతత దొరికేటట్టు, ప్రసాదాలు కానీ అన్నీ కూడా మంచిగా అందరికీ మంచి అనుభూతి కలిగేటట్టు చేయాలని అనుకుంటున్నాం. దేవుని మీద చాలా నమ్మకం ఉంది అందరికీ. ఆ నమ్మకాన్ని ఇంకా పెంచి పెద్ద చేయాలని ఆలోచన. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.